హలో గైస్, నా పేరు మహేందర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఇండియాకి అండ్ పాకిస్తాన్కి మధ్య ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ దాని గురించి ఐడియా ఉంది. అయితే ఇండియా అండ్ పాకిస్తాన్ మాత్రమే కాకుండా ఈ ఎంటైర్ ఇష్యూలో మధ్యలో కొన్ని వేరే కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అవుతూ వచ్చాయి. కొన్ని ఏమో మనకి పాజిటివ్గా, కొన్ని ఏమో మనకి నెగిటివ్గా. ఇప్పుడు టర్కీ ఏమో మనకి అగైనిస్ట్గా ఉంది. సో బాయ్కాట్ టర్కీ అన్నారు. మళ్ళీ టర్కిష్ గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్ లెటర్ వచ్చింది, లేదు అలా బాయ్కాట్ చేయకండి, ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ సఫర్ అవుతారని చెప్పి అడుక్కుంటూ వచ్చారు. అది వేరే విషయం. అంటే బయటికి అలా సోది కబుర్లు అన్నీ చెప్తారు కానీ ఇండియన్స్ యొక్క సపోర్ట్ లేకపోయినట్టయితే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే చాలామంది టర్కీకి కావచ్చు, లేదంటే అజర్బైజాన్కి కావచ్చు, వీటన్నిటికీ కూడా వాళ్ళ యొక్క జర్నీస్ని క్యాన్సిల్ చేస్తున్నారు. అండ్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ డిస్కౌంట్స్ అన్నింటినీ ఆపేస్తున్నాయి. సో ఆ ట్రావెలింగ్స్ అనేవి ఆల్మోస్ట్ నిలిచిపోయాయి. సో ఎకానమీ అనేది పడిపోయే కైండ్ ఆఫ్ పరిస్థితి అయితే వస్తుంది. అందుకే వాళ్ళు అలా రిక్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే మరొక పక్క ఇంకో కంట్రీ ఉంది. ఆ కంట్రీ బేసిక్గా మనకి సపోర్టే, కాకపోతే డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా. అంటే వాళ్ళ కోసం వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే అది మనకి కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. ఆ కంట్రీ పేరే బాలోచిస్తాన్. ఈ బాలోచిస్తాన్ అనేది ఎప్పటి నుంచో పాకిస్తాన్తో స్వాతంత్రం కోసం పోరాటం చేస్తోంది. అంటే బేసిక్గా బాలోచిస్తాన్ అనేది ఇంతకు ముందు, అంటే వాళ్ళు ఇప్పుడు రిపబ్లిక్ ఆఫ్ బాలోచిస్తాన్ అని చెప్పి వాళ్ళు ఇండిపెండెన్స్ అయితే డిక్లేర్ చేసుకున్నారు. అయితే వాళ్ళు ఇంతకుముందు పాకిస్తాన్లో ఉండేవారు. పాకిస్తాన్లో 4 మెయిన్ ప్రాంతాలు ఉండేవన్నమాట. ఇప్పుడు మనకి ఎలాగైతే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అలా ఉంటాయో పాకిస్తాన్లో 4 మెయిన్ ప్రాంతాలు అయితే ఉన్నాయన్నమాట. ఆ 4 మెయిన్ ప్రాంతాల పేర్లు ఏంటంటే ఒకటేమో సింధ్, ఒకటేమో పంజాబ్, ఇంకొకటేమో బాలోచిస్తాను, ఇంకొకటేమో ఖైబర్ పఖ్తూన్ఖ్వా. అయితే ఈ 4టిలోని బాలోచిస్తానే చాలా అంటే చాలా పెద్దది, అంటే ల్యాండ్ ప్రకారంగా. కాకపోతే ఏంటంటే బాలోచిస్తాన్లో నివసించే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. అండ్ డెవలప్ అయిన ప్రాంతాల ప్రకారంగా చూసుకున్నా కూడా సింధ్, పంజాబ్, ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇవే ఎక్కువ డెవలప్ అయ్యాయి తప్ప బాలోచిస్తాన్ ఎక్కువగా డెవలప్ కాలేదు. అంటే బాలోచిస్తాన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయరు, దానికి పెద్దగా ఫండ్స్ కూడా ఏమి ఇవ్వరు. కాకపోతే బాలోచిస్తాన్ నుంచి చాలా పెద్ద మొత్తంలో అమౌంట్స్ అయితే పాకిస్తాన్కి వస్తాయి. ఎందుకు? బాలోచిస్తాన్లో చాలా రిచ్ రిజర్వ్స్ ఉన్నాయి, బంగారం మైన్స్ ఉన్నాయి, ఇంకా చాలా రకాల రిచ్ మినరల్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా బాలోచిస్తాన్ నుంచి తీసుకొని బాలోచిస్తాన్ని వాడుకుంటూ బాలోచిస్తాన్కి అన్యాయం చేస్తూ వస్తున్నారనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఈ బాలోచిస్తాన్ విషయంలో గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. బాలోచిస్తాన్ ఏమో వాళ్ళకి ప్రత్యేకంగా కంట్రీ కావాలంటున్నారు, బట్ పాకిస్తాన్ ఏమో అంగీకరించట్లేదు. ఆ ఇష్యూ అలా కొనసాగుతూ ఉంది. అయితే ఈ టైంలో, అంటే మే 7వ తారీఖున ఇండియా ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత కొద్ది రోజులకే రిపబ్లిక్ ఆఫ్ బాలోచిస్తాన్ అయితే వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. బాలోచ్ లీడర్ మరియు సోషల్ యాక్టివిస్ట్ అయిన మీర్ యార్ బాలోచ్ అనే ఒక వ్యక్తి కూడా బాలోచిస్తాన్ యొక్క స్వాతంత్రాన్ని ట్విట్టర్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ 2 దేశాల మధ్య, అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య హై లెవెల్ ఆఫ్ టెన్షన్స్ ఉన్న టైంలో ఈ కైండ్ ఆఫ్ డెసిషన్, ఈ కైండ్ ఆఫ్ అనౌన్స్మెంట్ రావడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఇంకా డిస్కషన్కి గురైంది. ఈ మీర్ యార్ బాలోచ్ అనే వ్యక్తి ఒక నౌన్ రైటర్, అలాగే బాలోచ్ రైట్స్ యొక్క అడ్వకేట్ కూడా. సో అతను ట్విట్టర్లో ఒక డిక్లరేషన్ అయితే ఇచ్చాడు. అండ్ ఇండియన్ గవర్నమెంట్కి న్యూఢిల్లీలో బాలోచ్ ఎంబసీని పెట్టుకోవడానికి పర్మిషన్ ఇమ్మంటున్నాడు. అలాగే యునైటెడ్ నేషన్స్ని ఇమీడియట్గా పీస్ కీపింగ్ ఫోర్సెస్ని బాలోచిస్తాన్కి పంపమని చెప్తున్నాడు. అలాగే పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఆ ప్రాంతంలో ఉందో వాళ్ళని ఇమీడియట్గా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోమని కూడా చెబుతూ వస్తున్నాడు అనమాట. సో ఆయన చెప్పింది ఏంటి అంటే పాకిస్తాన్ యొక్క గ్యాస్ ఫీల్డ్స్ మీద ఆల్రెడీ వాళ్ళు అటాక్ చేశారు. డేరా బుక్తి ప్రాంతంలో ఉంటాయి. ఆ ప్రాంతంలో అటాక్ చేసి బాలోచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ సుమారుగా 100కి పైగా గ్యాస్ వెల్స్ని నాశనం చేశారు అని అయితే తెలియజేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే
త్వరలోనే పాకిస్తాన్ యొక్క కొలాప్స్ని మనం చూడబోతున్నాం. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అతి త్వరలోనే వస్తుందని కూడా చెబుతున్నాడు. మేము మా యొక్క ఇండిపెండెన్స్ని క్లెయిమ్ చేసుకున్నాం అండ్ ఇండియాలో బాలోచిస్తాన్ యొక్క అఫీషియల్ ఆఫీసు అలాగే ఎంబసీని పెట్టుకోవడానికి పర్మిషన్ ఇమ్మని మేము ఇండియాని రిక్వెస్ట్ చేస్తున్నామని కూడా చెప్పారు. యాక్చువల్గా రీసెంట్గా ఇంకొక వీడియో కూడా బాగా వైరల్ అయింది ఇంటర్నెట్లో. అదేంటంటే ఈ బాలోచిస్తాన్ లీడరే ఏమని చెప్పాడంటే 1971లో ఈ పాకిస్తాన్ సైన్యం దగ్గర నుంచి సుమారుగా 88,000కి పైగా గన్స్ని అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా. ఆ గన్స్ అన్నిటిని ఒక్కొక్క దానికి 10 బుల్లెట్లు చెప్పునేసి మాకు ఇవ్వండి చాలు, ఎంటైర్ పాకిస్తాన్ మొత్తాన్ని మేము లేపేస్తాం, దానికోసం మిసైల్స్ అక్కర్లేదు, అణుబాంబులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఆ గన్స్ ఇవ్వండి చాలు మాకు, మీ గన్స్ కూడా అక్కర్లేదు అంటున్నారు. సో బాలోచిస్తాన్ బేసిక్గా ఎప్పటి నుంచో ఇండియాకి కొంచెం మద్దతుగానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ బాలోచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్తో బార్డర్ని కూడా కలిగి ఉంది. సో డెఫినెట్గా ఆ బార్డర్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడానికైనా లేదంటే ట్రేడ్ అనేది చాలా పర్ఫెక్ట్ వేలో జరగాలన్నా బాలోచిస్తాన్ యొక్క అవసరం అనేది పాకిస్తాన్కి ఎక్కువగా ఉంది. బట్ బాలోచిస్తాన్ ఏమో మాకు స్వాతంత్రం కావాలంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసుకోవడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ని ఇమీడియట్గా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బాలోచిస్తాన్ అని చెప్పి దీన్ని రికగ్నైజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే యుఎన్ మెంబర్స్ అందరినీ కూడా ఒక మీటింగ్కి ఏర్పాటు చేసి ఈ రికగ్నిషన్కి సపోర్ట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ కావాల్సి ఉంటుంది. సో బిలియన్స్ ఆఫ్ ఫండ్స్ని కరెన్సీ అండ్ పాస్పోర్ట్ ప్రింటింగ్ కోసం రిలీజ్ చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ పీస్ కీపింగ్ మిషన్స్ని ఇమీడియట్గా యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఏర్పాటు చేసి ఇమీడియట్గా సైన్యాన్ని బాలోచిస్తానికి పంపించి పాకిస్తాన్ యొక్క ఆక్యుపేషనల్ ఆర్మీ ఏదైతే ఉందో దాన్ని వాటి యొక్క టెరిటరీస్ నుంచి వెనక్కి పంపేసి అలాగే ఎయిర్ స్పేస్ అండ్ సీ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమని చెప్పాలి. అండ్ బాలోచిస్తాన్ యొక్క ప్రాపర్టీ అండ్ బాలోచిస్తాన్ యొక్క వెపన్స్ వీటన్నిటినీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంటుందని కూడా చెప్పాడు. అలాగే ఎవరైతే నాన్ బాలోచ్ పర్సన్ ఉన్నారో ఆర్మీలో కావచ్చు, ఫ్రాంటియర్ కార్ప్స్లో కావచ్చు, పోలీస్, మిలిటరీ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐ, సివిల్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా బాలోచిస్తాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి ఆయన అయితే తెలియజేశాడు. అండ్ ఆయన చెప్పింది ఏంటంటే ఆ ప్రాంతంలో ఒక కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసే ఆలోచనలు అయితే ఉన్నారు. ఇండిపెండెంట్ బాలోచిస్తాన్ స్టేట్ని ఒక కొత్త గవర్నమెంట్కి అయితే అప్పచెబుతారు. ఆ తర్వాత ఒక ట్రాన్సిషనల్ కన్క్లూజివ్ ఇంటరిమ్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. అది ఇనీషియల్గా అనౌన్స్ చేయబడుతుంది, తర్వాత మెయిన్ గవర్నమెంట్ వస్తుందని చెప్తున్నారు. బాలోచిస్తాన్ క్యాబినెట్లో బాలోచిస్తాన్ యొక్క మహిళలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం మా యొక్క మెయిన్ కమిట్మెంట్ అని కూడా తెలియజేస్తున్నారు. పాకిస్తాన్ ఈ విషయంలో అంత ప్రియారిటీ ఇవ్వదు కదా. సో ఇండిపెండెన్స్ గవర్నమెంట్ ఆఫ్ బాలోచిస్తాన్ యొక్క సెరమనీ అంటే స్వాతంత్రం వచ్చిందని వాళ్ళు వేడుకలు చేసుకుంటారు కదా, ఆ వేడుకలకి వాళ్ళ యొక్క ఫ్రెండ్లీ కంట్రీస్ నుంచి కొంతమందిని ఇన్వైట్ చేస్తాం అండ్ వాళ్ళందరూ వచ్చి మా యొక్క నేషనల్ పెరేడ్ని చూసి మమ్మల్ని బ్లెస్ చేయొచ్చు అని చెప్పారు. అలాగే ఇంకొక పోస్ట్లోనేమో ఏ నా పాకిస్తాన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆర్మీ వీ బాలోచ్ హ్యావ్ అవర్ ఆర్మీ టు బాలోచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అటాక్ అని చెప్పి పెట్టారు. అంటే మీ దగ్గర సైన్యం ఉంటే మా దగ్గర సైన్యం ఉంటుంది, మేము తిప్పి కొడతాం, అంటే కొడతారా తీసుకోము, మేము తిరిగి కొట్టేస్తాం అంటున్నారనమాట. ఆ తర్వాత ఇంతకుముందు పాకిస్తానీ సైన్యం మీద ఏదైతే దాడి జరిగిందో దాన్ని కూడా వాళ్ళే క్లెయిమ్ చేశారు. 14 మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారు. దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీని కూడా బిఎల్ఈ అంటే బాలోచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళే తీసుకోవడం జరిగింది. సో ఇలాగా ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు టెన్షన్ పెరిగింది. వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు కాబట్టి అది ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఇప్పుడు ప్రస్తుతానికి మనం చెప్పాలి. ఎందుకంటే ఇండియన్స్ ఆబ్వియస్లీ బాలోచిస్తాన్కి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇండియా మొదటి నుంచి కూడా బాలోచిస్తాన్కి సపోర్ట్గానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది తెలిసిన విషయమే, ఇండియన్ రా అనేది బాలోచిస్తాన్కి కొంతవరకు సపోర్ట్ చేస్తోంది. అంటే పాకిస్తాన్, చైనా, శ్రీలంక ఇవన్నీ కలిసి ఇండియాకి చాలా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి. అంతేందుకు బంగ్లాదేశ్ కూడా అంతే కదా, బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్కే సపోర్ట్. ఈ ఎంటైర్ ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత నుంచి పాకిస్తాన్ వాళ్ళకి పప్పు ఎక్కువ తిని బాంబులు వచ్చినా ఆ బాంబులకు కూడా కారణం ఇండియానే అని చెప్పి బంగ్లాదేశ్ వెబ్సైట్స్లో, బంగ్లాదేశ్ న్యూస్ ఛానల్స్లో ఆర్టికల్స్ న్యూస్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా అంతే. సో ఇలాగ మన చుట్టుపక్కల ఇన్ని దరిద్రకోటి దేశాలు మన యొక్క పతనం కోసం ఎదురు చూస్తూ కాపు కాసుకొని ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకని బాలోచిస్తాన్కి సపోర్ట్గా ఉందన్నమాట ఇండియా. అది అందరికీ తెలిసిన విషయమే, ఇంటర్నేషనల్ ఇష్యూస్ని కొంచెం ఫాలో అవుతూ వచ్చే వాళ్ళందరికీ కూడా. సో అలాగే ఇండియా కొంచెం అయితే సపోర్ట్ చేస్తుంది, బట్ మరీ ఓపెన్గా సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఓపెన్గా సపోర్ట్ చేస్తే మళ్ళీ కొన్ని ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది కదా. సో అందుకోసం అని చెప్పి ఓపెన్గా సపోర్ట్ అయితే చేయట్లేదు ప్రస్తుతానికి. బట్ డిపెండ్స్, ఏమైనా చేయొచ్చు ఫర్దర్గా. ఒకవేళ కొన్ని విషయాలు అందరికీ తెలిసిపోయాయి, ఇంకా ఓపెన్ అయిపోవచ్చు, ఆర్ ఓపెన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అన్నట్టయితే మేబీ అప్పుడు నిజంగానే ఓపెన్ అప్ అయిపోయి కంప్లీట్గా బాలోచిస్తాన్కి ఓపెన్గా సపోర్ట్ చేసి బాలోచిస్తాన్ ఇండిపెండెంట్ కంట్రీగా మారడానికి హెల్ప్ చేయొచ్చేమో, చెప్పలేము మనం, ఏదైనా జరగచ్చు.
సో అదిగా ఈ సిచ్యువేషన్. సో ప్రస్తుతానికైతే బాలోచిస్తాన్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా వాళ్ళైతే అనౌన్స్ చేసుకున్నారు. బట్ మరి పాకిస్తాన్ ఏం చేస్తుందో చూడాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రస్తుతానికి ఇండియన్ యూట్యూబ్ ఛానల్స్ని పాకిస్తాన్లో బ్యాన్ చేస్తున్నారు అంతే, అంతకుమించి ఇంకేట్ లేదు. నితీష్ రాజ్పూత్, తర్వాత ప్రశాంత్ ధావన్, ఇలాంటి కొంతమంది హిందీ యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా అక్కడ బ్యాన్ చేసుకుంటూ కూర్చుంటున్నారు తప్ప ఇంకా ఎటువంటి ఉపయోగకరమైన పని అయితే చేయట్లేదు వాళ్ళు. వాళ్ళ సంగతి తెలిసిందే కదా, అంతకంటే బెటర్గా ఏం ఎక్స్పెక్ట్ చేయలేము మనమైతే వాళ్ళ నుంచి. సో దాట్స్ ఇట్ గైస్, చూసారు కదా ఇది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరస్ మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా, కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.